నేను వ్యర్థంగా ఈ భూమి మీద అనవసరంగా పుట్టలేదు. నీకు నాకు ఏదో ఒక పని నియమించే దేవుడు ఈ భూలోకానికి పంపించాడు. ఒక ప్రత్యేకమైన నిర్దిష్టమైన డిజైన్ చేసి నిన్ను పంపించాడు. నీలాంటి కళ్ళు ఇంకే మనుషుడికి భూమి మీద లేవు. నీలాంటి స్మెల్, బాడీ స్మెల్ ఇంకే మనుషుడికి లేదు. నీలాంటి చేతి రేఖలు ఇంకెవ్వరికి లేవు. నీలాంటి ముఖ కవలికలు 7 మంది కలిగి ఉన్నారంట ప్రపంచంలో. కానీ వారిని మనం ఎప్పుడు ఒకరిని చూసుకోలేము. కానీ ఆ పోలికల్లోనే మనం ఉంటున్నాం. అలాగే మనలాంటి ఎన్నో విషయాలు ఇంకెవరికి కూడా మ్యాచ్ అవ్వకుండా ఉన్నవి. కాబట్టి ఇప్పుడంతా మరి ఆధార్ కార్డులో ఏమొచ్చింది? మన ఐస్, మన కళ్ళు మాత్రమే ఇంపార్టెంట్. మన చేతి రేఖలు అంటే మనలాంటి మన కవల పిల్లలుగా పుట్టినా కానీ ఒక తల్లికి పుట్టిన బిడ్డలకు కూడా ఆ సారూప్యం అనేది లేదు. అంటే ఇంత కోటాను కోట్ల ప్రజలని ఇప్పుడు కాదు, 2026 సంవత్సరాలు క్రితం నుంచి, అంటే జగత్తు పునాది దగ్గర నుంచి కూడా, ఆదామావ దగ్గర నుంచి కూడా ఆయన ఎంత గొప్ప డిజైనర్ కదా, ఆయన ఎంత క్రియేటర్ కదా, ఆయన అంత గొప్ప సృష్టికర్త అయిన దేవుడు మరి నిన్ను నన్ను ఒక ప్రత్యేకమైన డిజైన్తో చేసి మరి ఎవరికి మ్యాచ్ అవ్వలేనటువంటి స్వారూప్యాన్ని మనకిచ్చి ఈ భూమి మీదకి పంపించాడంటే మనకి కూడా ఏదో ఒక పనిని ఆయన సిద్ధపరిచే ఈ భూమి మీదకి పంపించాడు. నీ వలన ఏదో ఒక పని దేవునికి కలగాలి అని ఆయన మనల్ని నిర్మించాడు. ఎంతో వ్యర్థముగా మన సమయాన్ని లేదా మన వయసుని, మన యొక్క కాలాన్ని మనం గడిపేస్తున్నాం. మనం దేవుడు మనకేం పని ఇచ్చాడని నువ్వు ఏ రోజు అడిగావా? ప్రభువా, ఒకడు 5 తలాంతులు తీసుకొని 5 తలాంతులు సంపాదించాడే, మరి 2 తలాంతులు తీసుకొని 2 సంపాదించాడు, 1 తలాంతు తీసుకొని భూమిలో పాతి పెట్టేసేవాడుగా ఉన్నాడు. ఈ 3 గ్రూప్స్ లో నువ్వు ఏ ఒక గ్రూప్ లో నువ్వు ఉన్నావు ఒకసారి ఆలోచించుకో. 1 తలాంతు, ఏదో ఒక పని దేవుడు మనకి ఇచ్చాడు. ఏం పని ఇచ్చాడని గుర్తించావా? దేవుని దగ్గర అడిగావా? ప్రభువా, నీ సన్నిధానంలో నేను ఏం పని చేయడానికి నియమించబడ్డానయ్యా? నీ మందిరారంలో నేను ఏం చేయటానికి నేను ఇక్కడికి వచ్చాను? నన్ను ఎందుకు పుట్టించావు? నన్ను ఎందుకు ఇంతకాలం బ్రతికిస్తున్నావు? ఎందుకు నన్ను ఏ మంచి లేకపోయినా నన్ను ప్రేమతో నువ్వు ఆకర్షించి నీ మందిర ఆవరణంలో పరిశుద్ధులు కూర్చునే చోట్లో నన్ను కూర్చోబెట్టావు అని ఒకసారి అడిగావా? ఒకసారి ఆలోచించండి. ప్రభా, ఇన్ని సంవత్సరాలు నా జీవితంలో గడిచిపోతున్నాయి. 5 తలాంతులు గలవాడైతే 5 సంపాదించాడు. 1 తలాంతు కలిగిన దాన్నేమో నేను మరి దాన్ని ఏం చేశాను? నేను భూమిలో పాతి పెట్టానా, లేకపోతే దాన్ని ఇతరుల కోసం వినియోగించానా అని చెప్పి ఒకసారి నువ్వు ఆలోచించుకో. మన జీవితంలో ఎన్నో దినాలు గడిచిపోతాయి. ప్రభు కోసం, దేవుని కోసం, దేవుని పరిచర్య కోసం, దేవుని మందిరం కోసం, దేవుని బిడ్డల కోసం నువ్వేం చేస్తున్నావు? ఒకసారి ఆలోచించండి.